విజయ్ సేతుపతి ప్రతి ఒక్కరికి కూడా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. సో, ఆయన చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క సినిమాలో కూడా తెర మీద ఓన్లీ ఆయన కనిపించకుండా పాత్ర మాత్రమే, ఆయన ఏ పాత్ర అయితే అక్కడ వేస్తున్నాడో ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. సో, అంతగా ఆయనకిచ్చినటువంటి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి ఆ పాత్రకు ప్రాణం పోసి నటిస్తూ ఉంటాడు. సో, అలా విజయ్ సేతుపతి ఏదైతే సినిమా చేస్తాడో ఆ సినిమాలో మాత్రం ఆయనకున్న క్యారెక్టర్‌ని 100% కాదు, ట్రూ 100% ఆయన పాత్రకైతే న్యాయం చేస్తాడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయనకి ఇచ్చిన పాత్ర పరంగానే, అంటే అక్కడ ఏదైతే పాత్ర ఇస్తారో అక్కడ ఆయన కనిపించాడు. ఓన్లీ ఆయనకి ఇచ్చిన పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంత విధంగా ఆయన పాత్ర జీవించి మరి నటిస్తూ ఉంటాడు. సో, మరి దీనికి సంబంధించి విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఆయన చెప్పిన మాటలు కొన్ని అయితే మా అందరినీ కూడా కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా సాధారణమైన ప్రజలందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, వాళ్ళు ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటి వాళ్ళకేంటి హాయిగా సినిమాలు చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు, ఫుల్ మనీ వస్తుంది, చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చాలామంది అనుకుంటారు. కాకపోతే అది ఎంత మాత్రం కూడా నిజం కాదు. ఓన్లీ తెర మీద మాత్రమే వాళ్ళు వాళ్ళ ముఖానికి రంగులు పూసుకొని, ముఖానికి ఎలాగైతే రంగులు పూసుకుంటారో అదేవిధంగా పెదవుల మీద చిరునవ్వును కూడా పూసుకొని మాత్రం జస్ట్ తెర మీద మాత్రం ఆ విధంగా కనిపిస్తారు. ఆ తెర వెనకాల వాళ్ళు పడుతున్న కష్టం కావచ్చు, ఎన్ని కష్టాలు పడి ఆ తెర వరకు వచ్చారు వాళ్ళని విషయం గురించి ఎవరు కూడా పట్టించుకోరు. అంటే ఇలాంటి వాటి ప్రతి ఒక్క హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ జీవితంలో అంటే ఎప్పుడైతే తెర ముందుకు వస్తారో తెర వెనకాల ఆ తెర వరకు రావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారు. ఒక చిన్న అవకాశం రావడానికి కొన్ని ఏళ్ళ సంవత్సరాలు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసి ప్రతి ఒక్క స్టూడియోకి కానీ, ప్రతి ఒక్క అంటే డైరెక్టర్ని కానీ వీళ్ళన్నింటినీ కూడా కలవడం, ప్రతి ఎక్కడైతే ఆడిషన్స్ జరుగుతాయో అక్కడికి వెళ్ళడం. సో, ఇలాంటివన్నీ కూడా ఎన్ని కష్టాలు ఫేస్ చేసిన తర్వాత వాళ్ళైతే ఒక మంచి క్యారెక్టర్ వచ్చి వాళ్ళు నిరూపించుకోవడానికి ముందుకు వచ్చిన తర్వాత కూడా పేరు వస్తుందంటే వెనక్కి లాగడానికి కూడా చాలామంది వాళ్ళని ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని నిలబడి వాళ్ళు మంచి స్థాయికి వచ్చి వాళ్ళ పేరు సంపాదించి పెంచుకుంటారు. సో, మరి అలాంటి వాళ్ళలో విజయ్ సేతుపతి కూడా ఒకడు. సో, ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఇప్పుడు తనకంటూ ఒక విజయ్ సేతుపతి అంటే ఎవ్వరు కూడా గుర్తుపట్టని వ్యక్తులు ఎవ్వరు కూడా ఉండరు. సో, అలాంటి స్టేజ్కి అయితే విజయ్ సేతుపతి ఎదిగాడు. సో, మరి ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే అతడు సినిమా అంటే మహేష్ బాబు గురించి ఒక మంచి మాట చెప్పాడు. ఆ మహేష్ బాబు గురించి చెప్పిన మాటలు విజయ్ సేతుపతి వీడియో అందరూ కూడా ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం, పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఎట్లా అంటే ఏం చెప్పాడంటే, తను ఎప్పుడైతే తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, తనకు అన్ని కష్టాలు ఉన్నప్పటికీ మాత్రం ఎప్పుడు తన కష్టాల్లో ఉన్నాను అని ఫీల్ అయినప్పుడల్లా మహేష్ బాబుకి సంబంధించిన అతడు సినిమా మాత్రం ఆయన చూస్తాడంట. అందులో చూసిన ప్రతి ఒక్క సీను కూడా ఆయనకి ఎప్పటికీ గుర్తుంటుందంట. పిన్ టు పిన్ ఏది అడిగినా కూడా ఆయన చెప్తాడు. ఎందుకంటే అందులో ఉన్న పాత్రలు కావచ్చు, ఆ కథ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన అంతగా హత్తుకున్నాయంట. సో, ఆయన ఎప్పుడు ఎలాంటి కష్టంలో ఉన్నా, అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఆ సినిమాని ఎన్నిసార్లు చూసానో కూడా లెక్కలేదంట. లెక్కలేనిసార్లు అతడు సినిమా మాత్రం చూశాడంట. సో, మరి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడల్లా అతడు సినిమా అయితే చూస్తూ ఉంటాడంట. దానివల్ల ఆయన ఊరట పొంది కొంచెం ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ ఉంటాడంట. సో, మరి మహేష్ బాబు గురించి, తన సినిమా గురించి ఈ విధంగా విజయ్ సేతుపతి చెప్పిన వీడియో మహేష్ బాబు అభిమానులందరూ కూడా లైక్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు.